VHDL program for Mac. Mac is nothing but multiplier and accumulator. ఓకే, దీనిలోని 2 3-bit నెంబర్స్ తీసుకున్నానండి, రెండు మల్టిప్లై చేశాను. వచ్చిన రిజల్ట్ నేను పిపో అనే ఒక రిజిస్టర్లో స్టోర్ చేశాను. పిపో మీన్స్ ప్యారలౌట్ రిజిస్టర్లో స్టోర్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, దీనిలో ఇన్పుట్స్ మనకి ఏంటంటే ఉన్నాయండి, ఎక్స్, వై, నెక్స్ట్ రీసెట్ అండ్ క్లాక్. ఓకేనా, నెక్స్ట్ అవుట్పుట్స్ అనేది నేను జెడ్ అని తీసుకున్నానండి, అవుట్పుట్ జెడ్ కింద తీసుకున్నాను. ఓకే, జెడ్ అంటే 5-bit నెంబర్. ఓకే, ఎందుకు 5-bit నెంబర్ తీసుకోవాలి? ఓకేనా, చూడండి, రెండు మల్టిప్లై చేయాలి. 3-bit నెంబర్స్ మల్టిప్లై చేస్తే మనకు అవుట్పుట్ 6-bit నెంబర్స్ వస్తుంది. ఓకేనా, చూడండి 999 చేశాను అంటే 999 కన్నా పెద్ద నెంబర్ లేదు. ఓకేనా, అందుగురించి రెండు 999 తీసుకుంటే మ్యాక్సిమం మన మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత వస్తుంది, 9,98,001 అని వస్తుంది. ఓకేనా, అలాగే ఒక బైనరీ బిట్స్ తీసుకుంటే చూడండి, 3-bit నెంబర్ మల్టిప్లై చేస్తే మనకి మ్యాక్సిమం నెంబర్ ఎంత వస్తుంది, ఓకే, ఈ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ 7, ఈ నెంబర్ 7. ఓకే, 7 × 7 49. ఓకేనా ఫ్రెండ్స్, 7 × 7 అంటే బైనరీ డెసిమల్ ఈక్వలెంట్ ఇది 7 అవుతుంది, దీని డెసిమల్ ఈక్వలెంట్ 7 అవుతుంది. ఓకే, 7 × 7 49. ఓకే, చూడండి, ఇది 49 కింద వాల్యూ ఎలా చేస్తాం, 2/0. 2/0 మీన్స్ 1. 2/1, 2/2, 2/3 మనకి జీరోస్ వచ్చాయి. నెక్స్ట్ 2/4. 2/4 అంటే 2 2s 4, 4 2s 8, 8 2s 16. 16 + 32 + 1. 16 + 32 + 1 ఎంత అవుతుంది, 49 అవుతుంది. ఈ విధంగా మనం అవుట్పుట్ చెక్ చేసుకుంటాం. చూడండి, ఇక్కడ ఇన్పుట్స్ XY ఇన్పుట్స్, రీసెట్ 1, క్లాక్ 1 అనేవి ఇన్పుట్స్. నెక్స్ట్ జెడ్ అనేది అవుట్పుట్. ఈ 4 ఇన్పుట్స్, ఇది అవుట్పుట్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, ఇన్పుట్, అవుట్పుట్, ఎందుకే ఇంటర్మీడియట్ సిగ్నల్, ఇది ఇంటర్మీడియట్ సిగ్నల్ అండి, టీ అనేది. నెక్స్ట్ కాంపోనెంట్స్ యూజ్ చేసి మల్టిప్లేయర్ అండ్ పిపో. దీన్ని మనం స్ట్రక్చరల్ మోడల్లో రాస్తామండి ప్రోగ్రామ్. క్లిక్ ఆన్ ISC డిజైన్ 14.5. ఇందులో మనకి ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయండి, 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి మల్టిప్లేయర్, రెండోది పిపో. ఓకే, రిజిస్టర్ ఒకటి ఉంది, మల్టిప్లేయర్ ఒకటి. ఫస్ట్ నేను మల్టిప్లేయర్కి ప్రోగ్రామ్ రాస్తున్నానండి. ఫైల్, న్యూ ప్రాజెక్ట్. నేను చేస్తున్న మ్యాక్ కదండి, మ్యాక్. ఓకే, మ్యాక్. నెక్స్ట్ ఫినిష్. మ్యాక్లోకి వెళ్ళి న్యూ సోర్స్, VHDL మాడ్యూల్ మల్టిప్లేయర్, PLER మల్టిప్లేయర్. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్స్ ఏమేమి ఉన్నాయండి మల్టిప్లేయర్స్లోని, నేను 2 3-bit నెంబర్స్ తీసుకుంటున్నాను, L, M. ఓకే, 2 down to 0, 2 నుండి 0, 2 down to 0. నెక్స్ట్ N అనేది అవుట్పుట్ బిట్ 5 down to 0. చెప్పాను కదా, ఎందుకు 5 down to 0 తీసుకున్నాము, 6-bit స్టార్టింగ్లో చెప్పాను, ఎందుకంటే అవుట్పుట్ మనకి 6 bits వస్తాయి మ్యాక్సిమం. ఓకే, నెక్స్ట్ ఫినిష్. ఓకే, బిగిన్ తర్వాత నేను డైరెక్ట్గా డేటా ఫ్లోలో ప్రోగ్రామ్ రాసేస్తున్నానండి. n = L × M. ఓకే, ఇది ప్రోగ్రామ్. మల్టిప్లికేషన్కి ఇదే ప్రోగ్రామ్. చూడండి, n అనేది అవుట్పుట్, 3 L, M ఇన్పుట్స్, 2 మల్టిప్లై చేసాం, మాకు అవుట్పుట్ వస్తుంది. ఓకే, తర్వాత కాపీ, కంట్రోల్. ఓకే, పేస్ట్ చేసాం. ఇది అర్ధ.ఆల్, అన్సైన్డ్ ఆల్ రాసుకోవాలి, ఎందుకంటే అర్థమెటిక్ ఆపరేషన్ కాబట్టి. అర్ధ.ఆల్, నెక్స్ట్ అన్సైన్డ్ ఆల్. SAGNED అన్సైన్డ్ ఆల్. ఓకే, ఓకే అండి, మనం మల్టిప్లికేషన్కి ప్రోగ్రామ్ రాస్తాం, అంటే మనం దీనికి ప్రోగ్రామ్ రాస్తాం. ఇది మల్టిప్లేయర్కి మనం ప్రోగ్రామ్ రాస్తాం. ఇప్పుడు మస్ట్ పిపోకి ప్రోగ్రామ్ రాస్తున్నామండి. ఓకేనా, న్యూ సోర్స్, VHDL మాడ్యూల్, PI
పిపో ఓకేనా. నెక్స్ట్ ప్యారల్ ఇన్ ప్యారల్ అవుట్. ఓకే, ప్యారల్ ఇన్ ప్యారల్ అవుట్లోని ఇన్పుట్స్ యూ 5 డౌన్ టు 0, ఎందుకంటే మనం అవుట్పుట్ని దీనిలో స్టోర్ చేయాలి. ఓకే, అక్యుములేటర్లో స్టోర్ చేయాలి. అవుట్పుట్ మనకి కన్సిస్టింగ్ ఆఫ్ 6 బిట్స్ కాబట్టి మనం 5 డౌన్ టు 0 తీసుకుంటాం. నెక్స్ట్ క్లాక్ ఉండాలండి, క్లాక్ రీసెట్ పిన్స్, క్లాక్ రీసెట్. ఓకే, నెక్స్ట్ డబ్ల్యూ అవుట్పుట్ కాబట్టి అవుట్పుట్ 5 డౌన్ టు 0, ఎందుకంటే ఇన్పుట్ ఏమి ఇస్తామో అవుట్పుట్లో అది స్టోర్ చేసుకోండి. ఈ రిజిస్టర్ ఈజ్ విచ్ నథింగ్ బట్ స్టోరేజ్ ఆఫ్ ద డేటా. ఓకే, రిజిస్టర్ మనం డేటాను స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అది అక్యూములేటర్, ఇక్కడ ఇది అక్యూములేటర్ కింద వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఫినిష్ బిగిన్ తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళి ఇన్పుట్స్ ఏమన్నాయండి, యూ కామా క్లాక్ కామా రీసెట్. ఓకేనా. నెక్స్ట్ బిగిన్ బిఈజిఐఎన్ బిగిన్ తర్వాత ఇఫ్ రీసెట్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ రీసెట్ 1 చేసుకుంటున్నానండి. ఆర్ఎస్టీ రీసెట్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే నాకు రీసెట్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎంత రావాలండి, రీసెట్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ అంటే అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత రావాలి, యాక్చువల్గా అన్ని జీరోస్ పెట్టుకోండి, మొత్తం 6 జీరోస్ పెట్టుకోండి, 3 4 5 6. ఓకే, 6 జీరోస్. ఎల్సిఫ్ కాకపోతే క్లాక్ ఇచ్చేటప్పుడు, క్లాక్ రావడానికి ఏమి రాసుకుంటాం, క్లాక్ ఈవెంట్ అండ్ క్లాక్ కదండి, ఆల్రెడీ మీకు తెలుసు. క్లాక్ ఈవెంట్ అండ్ క్లాక్ ఈజ్ ఈక్వల్ టు clock equal to clock is equal to 1. Then outputs W of 0 is equal to U naught. W0 is equal to U0, that's W1 is equal to U1. ఓకే, ఏదైతే ఇన్పుట్లో ఉందో అవుట్పుట్లోనే మనం స్పేస్ చేసుకుంటాం అంతే. is equal to U4. Okay, W5 is equal to U5. నెక్స్ట్ ఇది అవసరం లేదు. అండ్ ఇఫ్ నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఎండ్ చేసేయాలి. అండ్ ఓకే, బిహేవియర్ కూడా ఎండ్ చేయాలి. బిహేవియర్ ఆల్రెడీ జనరేట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ రాయని అవసరం లేదు. చూడండి, ఫస్ట్ ప్రోగ్రాము జస్ట్ యూ క్లాక్ రీసెట్ ఇన్పుట్స్, నెక్స్ట్ డబ్ల్యూ అనేది అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ బిగిన్ తర్వాత ప్రాసెస్ రాసుకున్నాము. ఇది నెక్స్ట్ ఇఫ్ కండిషన్లో ఇఫ్ రీసెట్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు అన్ని జీరోస్ రావాలి, లేదంటే W0 ఏముందో U0 అది అవ్వాలి. W1 ఏమంటే U1, ఏదైతే ఇన్పుట్లో ఏముందో, ఏదైతే ఇన్పుట్ అంటే యూలో ఏముందో అవుట్పుట్లో మనకి అదే అపీర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్,
సేవ్ చేయండి. set as top module yes check syntax. ఓకేనా, ఫ్రేసర్ ఒకటి ఉంది చూద్దాం. అక్కడ ఉంది else if clock event and clock is equal to 1 ఇక్కడ సెమీకోలన్ పెట్టుకోలేదు. ఓకేనా, ఇప్పుడు మనకి దగ్గర ఉన్న రెండు కాంపోనెంట్స్కి ప్రోగ్రామ్ రాస్తామండి. మల్టిప్లైర్కి రాసాము, పిపోకి రాసాము. ఇప్పుడు మనం రెండింటిని కంబైన్ చేయాలి. ఇప్పుడు మెయిన్ ఇన్పుట్స్ ఏమండి, ఎక్స్ వై రీసెట్ 1 క్లాక్ 1 మెయిన్ ఇన్పుట్స్, అవుట్పుట్ జెడ్. ఓకేనా, ఇంటర్మీడియట్ సిగ్నల్ టీ ఇవి డిక్లేర్ చేసుకోవాలి మనం. ఓకే, మళ్ళీ మెయిన్ ప్రోగ్రామ్ రాస్తాం. మ్యాక్లోకి వెళ్ళి న్యూ సోర్స్ VHDL మాడ్యూల్. నాకు మెయిన్ ప్రోగ్రామ్ మ్యాక్ కదండి, మ్యాక్ మెయిన్ అని పెట్టుకుంటున్నాను. మెయిన్ ప్రో అంటే నెక్స్ట్ మ్యాక్ అండర్స్కోర్ పెడదాం. మళ్ళీ అర్థం కాదు, మీకు అర్థం అవడం కోసం నేను ఇలా రాసుకున్నాను. మెయిన్ ప్రో నెక్స్ట్ ఇన్పుట్స్ ఏమున్నాయండి మనకి, నెక్స్ట్ రీసెట్ 1 క్లాక్ 1 XY మనకి ఇన్పుట్స్ ఉన్నాయి. RST రీసెట్ 1 కామా క్లాక్ 1 రీసెట్ 1 క్లాక్ 1. నెక్స్ట్ ఇన్పుట్స్ ఏమున్నాయండి, నెక్స్ట్ ఎక్స్ కామా వై. ఓకే, ఇవి వెక్టర్స్ కదండి, 3 బిట్ నెంబరు, 2 down to 0. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ మనకి నెక్స్ట్ అవుట్పుట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ అవుట్పుట్ ఎంత అండి, మనకి అవుట్పుట్ ఎంత వస్తుంది, 6 బిట్ నెంబర్స్ వస్తాయి. మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ 3 బిట్ నెంబర్స్ వస్తాయి, ఇది అవుట్పుట్ 5 బిట్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ ఫినిష్. ఓకే, ఎక్స్ వై ఇన్నెస్టెడ్ లాజిక్ రీసెట్ 1 క్లాక్ 1 నెక్స్ట్ అండ్ అండి. అరెక్ట్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ రాయాలి ప్రోగ్రాము. ఫస్ట్ కాంపోనెంట్స్ డిక్లేర్ చేయాలండి. బిఫోర్ దట్ మనం సిగ్నల్ ఇచ్చేద్దాము. SAGNAL అంటే ఇంటర్మీడియట్ సిగ్నల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ డిక్లేర్ చేస్తానండి. మీరు బిగిన్ పైన రాసుకోవచ్చు, నేను ముందే ఫస్ట్ లైన్ ఇచ్చేస్తున్నాను. అంటే ఇక్కడ ఆల్రెడీ సిగ్నల్స్ ఉన్నాయి కానీ సిగ్నల్స్ నెక్స్ట్ నేను ఇచ్చేస్తున్నాను. T ఈజ్ ఈక్వల్ టు STD అండర్స్కోర్ లాజిక్ అండర్స్కోర్ వెక్టర్ 5 down to 0 5 down to 0. ఓకే, డౌన్కి 2 కి మధ్య స్పేస్ ఉంటే కూడా తీసేయండి. డౌన్ టు 0. ఓకే, సెమీకోలన్ పెట్టండి. ఓకేనా, ఇది మనం టీని డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ కాంపోనెంట్ ఇప్పుడు చూడండి. ఫస్ట్ కాంపోనెంట్ ఫస్ట్ మనం మల్టిప్లైర్ ఏం చేసాము, మల్టిప్లైర్ ఓపెన్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కాపీ చేసేయండి. ఓకే, కాపీ చేసి నెక్స్ట్ మన మెయిన్ ప్రోగ్రామ్ ఓపెన్ చేసి Ctrl V పేస్ట్ చేసేయండి. ఈ ఎంటిటీ ప్లేస్లో నేను కాంపోనెంట్ డిక్లేర్ చేసుకుంటున్నాను. COMPONENT కాంపోనెంట్ మల్టిప్లై నెక్స్ట్ అండ్ ఈజీ కూడా తీసేయండి. అండ్ కాంపోనెంట్ COMPONENT అండ్ కాంపోనెంట్. ఓకే, నెక్స్ట్ ఈ కాంపోనెంట్ సపరేట్ చేద్దాం. నెక్స్ట్ సెకండ్ కాంపోనెంట్ అంటే మన సెకండ్ కాంపోనెంట్ మనకి పిపో కదా, పిపో కాంపోనెంట్స్ డిక్లేర్ చేసేద్దాం. జస్ట్ కాపీ చేయండి. మీరు టైప్ చేసుకున్నా పర్వాలేదు, లేదా ఇలా కాపీ పేస్ట్ చేసుకున్నా పర్వాలేదు. ఎగ్జామ్లో మాత్రం జాగ్రత్త, కాంపోనెంట్స్లో ఏమున్నాయో అవే డిక్లేర్ చేయాలి. ఓకే, Ctrl V ఎంటిటీ తీసి కాంపోనెంట్ COMPONENT కాంపోనెంట్ పిపోయి కాంపోనెంట్ అండ్ కాంపోనెంట్ COMPONENT అండ్ కాంపోనెంట్. ఓకేనా, కాంపోనెంట్స్ డిక్లరేషన్ అయిపోయింది. రెండు వేరు కాంపోనెంట్, ఇది కాంపోనెంట్. నెక్స్ట్ ఇక్కడ తర్వాత మీ స్పేస్ ఇవ్వడం అవసరం లేదు, మీకు అర్థం అవ్వాలని చెప్పి మీకు స్పేస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్
బిగిన్ ఆల్రెడీ బిగిన్ ఉంది మన దగ్గర. బిగిన్ కొంచెం పైకి పెట్టండి. బిగిన్ తర్వాత నేను ఇక్కడ ఏం తీసుకున్నాను, ఇది x1 x2 తీసుకున్నాను కదా, నేను x1 కింద రాసుకుంటున్నాను. అంటే మీకు అర్థం అవడం కోసం x1, మీరు u1 u2 కూడా రాసుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకే, x1. నెక్స్ట్ ఇక్కడ కాంపోనెంట్ నేమ్ ఇచ్చి రాసిన మల్టిప్లేయర్ అని రాసామండి. ఓకే, కాబట్టి మల్టిప్లేయర్ multiplier. ఓకే, మల్టిప్లేయర్. సేమ్ ఇక్కడ ఏముంది అదే సేమ్ రాయాలండి. ఓకే, మల్టిప్లేయర్ పోర్ట్ మ్యాప్. పోర్ట్కి మ్యాప్కి మళ్ళీ స్పేస్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు దీనికి డయాగ్రామ్ చూడండి. ఇక్కడ మల్టిప్లేయర్ ఇంకా ఏంటంటే ఇన్పుట్స్ ఉన్నాయండి, ఎక్స్ వై ఇన్పుట్స్ ఉన్నాయి. ఓకేనా, ఎక్స్ వై ఇన్పుట్స్ ఉన్నాయి. ఓకే, ఎక్స్ కామా వై ఇన్పుట్స్ ఉన్నాయి. అవుట్పుట్ ఏముందండి, అవుట్పుట్ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్స్ వై ఇన్పుట్స్ ఉన్నాయి, అవుట్పుట్ మనకి టీ ఉంది. ఓకే, అవుట్పుట్ మనం టీ రాసుకుంటాము, సెమీకోలన్. ఓకే, నెక్స్ట్ చూడండి x2 ప్లేస్లో నెక్స్ట్ ప్లేస్ పిపో కాంపోనెంట్స్, పిపో కానీ పిపో పోర్ట్ మ్యాప్లోని ఇక్కడ ఇన్పుట్స్ ఏమున్నాయి చూద్దామండి. ఎక్స్ ఇన్పుట్స్ ఇది కదండి, ఇప్పుడు పిపోకి ఇవి కదా ఇన్పుట్స్, టీ క్లాక్ 1 రీసెట్ 1 ఇన్పుట్స్, జెడ్ అనేది అవుట్పుట్. ఓకే, టీ క్లాక్ 1 రీసెట్ 1. టీ కామా సెల్ క్లాక్ 1 కామా రీసెట్ 1 అని ఆర్ఎస్టీ రీసెట్ 1. ఓకే, క్లాక్ 1 రీసెట్ 1 కామా జెడ్. ఓకేనా, ఓకే, ఇంతేనండి ప్రోగ్రామ్. చూసుకోండి XY చూడండి, డయాగ్రామ్ చూసుకొని జాగ్రత్తగా వేసుకోవడమే. XY ఇన్పుట్, టీ అవుట్పుట్. నెక్స్ట్ దీనికి టీ ఇన్పుట్, టీ క్లాక్ 1 రీసెట్ 1 ఇన్పుట్స్, జెడ్ అనేది అవుట్పుట్. ఓకేనా, ఇంకా దీనిలో ఇంకేమీ లేదు. మీకు అర్థం అవడం కోసం వేరే ఇక్కడ వేసి చూపించాను. ఓకే, నెక్స్ట్ అండ్ బిహేవియర్. ఓకే, మన స్ట్రక్చర్లో రాసాం కాబట్టి నేను దీన్ని స్ట్రక్చరల్ అని రాసుకుంటానండి. మీ బిహేవియర్ నుంచి మీకు అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది, కానీ మన అర్థం అవడం కోసం స్ట్రక్చరల్ మోడల్ రాసామని అర్థం అవడం కోసం అది రాశాను అన్నమాట. ఓకే, ఓకే, ఓకేనా. బిహేవియర్ తీసి స్ట్రక్చర్లో పెట్టేస్తున్నాను. మీరు యాజ్ ఇట్ ఈజ్ వదిలేసిన వచ్చి నష్టం అయితే ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు మ్యాక్ని మనం సెట్ యాజ్ టాప్ మోడ్యూల్లో పెట్టుకోండి. చెక్ సింటాక్స్ చేయండి. ఓకే, జెడ్ అవుట్పుట్ కదా, ఓకేనా ఫ్రెండ్స్, ఇది అవుట్పుట్. నెక్స్ట్ ఆర్టీఎల్ స్కీమాటిక్లో చూస్తే మీకు కరెక్ట్గా మనం ఏదైతే డయాగ్రామ్ తీసుకున్నామో అదే డయాగ్రామ్ రావాలి. ఇది స్ట్రక్చరల్ మోడల్. ఓకే, యాడ్ చేయండి, క్రియేట్ స్కీమాటిక్. ఓకే, చూడండి ఎక్స్ వై ఇన్పుట్ ప్లస్ క్లాక్ 1 రీసెట్ 1 కూడా ఇన్పుట్స్, నెక్స్ట్ జెడ్ అనేది అవుట్పుట్. ఓకే, ప్రెస్ చేస్తే మీకు చూడండి మల్టిప్లేయర్, ఇది పిపో మీన్స్ రిజిస్టర్. ఓకే, మనం చేసిన అవుట్పుట్ని మనం రిజిస్టర్లో స్టోర్ చేసుకున్నాం, ఇక్కడ అవుట్పుట్ చూసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత టెక్నాలజికల్ స్కీమాటిక్ కూడా ఒకసారి చూసుకోండి. టెక్నాలజికల్ స్కీమాటిక్ ఫర్ కిట్ ఎడ్యుకేషన్. ఓకే, కిట్కి ఇది అర్థమవుతుంది. దట్ మీన్స్ VHDL కిట్ ఉంటుంది కదండి, VHDL FPGA కిట్, దానికి ఇది యూస్ అవుతుంది.
నెక్స్ట్ టెక్నాలజికల్ స్కీమాటిక్. మన ప్రోగ్రామ్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు అవుట్పుట్ చూడండి. ఓకే, సిమ్యులేషన్లోకి వెళ్ళండి, క్లిక్ చేయండి, బిహేవియర్ చెక్స్ ఇన్ టెక్స్ట్కి వెళ్ళండి. నెక్స్ట్ సిమ్యులేట్ బిహేవియర్ మోడల్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు రీసెట్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్ కాన్స్టెంట్. రీసెట్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాను. మన రీసెట్ ఈజ్ ఈక్వల్ 0 తీసుకున్నాను. 1 తీసుకుని మన 0s వచ్చేస్తే రీసెట్ ఈజ్ ఈక్వల్ 0 తీసుకున్నాను. పోస్ట్ క్లాక్, మీకు పోస్ట్ క్లాక్ ఎలా ఇవ్వాలి తెలిస్తే లీడింగ్ ఎడ్జ్ 1, ట్రైలింగ్ ఎడ్జ్ 0, నెక్స్ట్ టైం పీరియడ్ 1 lakh. ఓకే, నెక్స్ట్ ఎక్స్ వాల్యూ నేను ఆల్రెడీ ఫస్ట్ డిక్లేర్ చేసుకుందని తీసుకుంటున్నాను, అన్ని వన్స్ మీకు అర్థం అవడం కోసం. మనం వేరే నెంబర్ కూడా ఇచ్చి చూసుకుందాము. ఓకేనా, ఓకే. ఇప్పుడు అవుట్పుట్ రన్ చేయండి. అవుట్పుట్ చూస్తే మనకి చూడండి, నాకు ఏదైతే అవుట్పుట్ వచ్చిందో సేమ్ అదే అవుట్పుట్ వచ్చింది. ఓకే, 2 1s 3 0s 1. ఓకే, 2 1s 3 0s 1 1. ఓకే, ఈ విధంగా మనకి అవుట్పుట్ వస్తుంది. ఓకే, మీరు ఇంకో అవుట్పుట్ కూడా తీసుకోవచ్చు. పోస్ట్ కాన్స్టెంట్, మీరు ఏదైతే మల్టిప్లికేషన్ చేస్తారో అది వస్తుంది. 0 1 1 తీసుకుంటున్నాను ఒకటి. నెక్స్ట్ పోస్ట్ కాన్స్టెంట్ 1 0 1 తీసుకుంటున్నాను. ఓకే, ఓకే. నెక్స్ట్ 0 1 1 అంటే 3 3 3, ఇది 5. ఓకేనా, ఇది డెసిమల్ నెంబర్ 3, ఇది 5. 3 into 5 15. 15 వస్తుందా లేదా మనం చూద్దామండి. చూడండి, 2 power 0 అంటే 1, 2 power 2 అంటే 4, 4 1 plus 5, నెక్స్ట్ 8 4 2 1 కాబట్టి మీకు 15. అన్నీ వన్స్ వచ్చాయి కాబట్టి మీకు 15 డైరెక్ట్గా వస్తుంది. ఓకే, 8 4 2 1 కోడ్ డైరెక్ట్గా మనకి 15 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ రీసెట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నేను 1 పెట్టుకుంటున్నాను. పోస్ట్ కాన్స్టెంట్ రీసెట్ ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టుకోండి. 1 పెట్టుకోండి, మనకి అవుట్పుట్ 0 రావాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది VHDL కోడ్ ఫర్ మ్యాక్ మల్టిప్లైర్ అండ్ అక్యూములేటర్ యూజింగ్ స్ట్రక్చరల్ మోడల్.